అంటే మామూలుగా మేము కూడా సైకిల్ దొక్కుతాము, దానిలో అనుమానం లేదు. ఎక్కువ నేను నడుస్తాను, నేను సైక్లింగ్ తక్కువ కానీ నడుస్తాను. మా అబ్బాయి మాత్రం సైక్లింగ్ చేస్తాడు, నేను నడుస్తాను. ఏది చేసినా దాంట్లో ఒక అంకిత భావంతో దయచేసి కష్టపడి పని చేయండి. మేము చాలా బాధపడేవాళ్ళం, మొన్న ఒక 10 ఏళ్ల నుంచి మాత్రం చాలా బాధపడేవాళ్ళం. చిన్న చిన్న దేశాలు, సూరినామ్ విన్నారా ఎప్పుడన్నా? ప్రపంచ పటంలో సూరినామ్ అనేది ఎక్కడుంటుందో తెలుసా? ఒక చిన్న పాయింట్ లాగా ఉంటుందమ్మా. భారతదేశమే ఇంత పెద్దగా కనబడుతుంది. మరి ఆ సూరినామ్ దేశానికి ఏమో చిన్న శ్రీలంకకు, సూరినాముకు, లాస్ట్ కు మారిషస్ కు, మాల్దీవులకు, భూటాన్కు, వీళ్ళందరికీ ఒలింపిక్స్ మెడల్స్ వస్తాయి, ఇంకేదో మెడల్స్ వస్తాయి. అయ్యో మన దేశంకు ఇంత తక్కువ మెడల్స్ వస్తున్నాయని బాధపడేవాళ్ళు. కానీ గత 5 సంవత్సరాల నుంచి చూస్తే మాత్రం చాలా మంది పిల్లలు చదువు అట్లాగే ఉంది, అలాగే క్రీడలలో కూడా అద్భుతంగా రాణిస్తున్నారు. దానికి మన నిజంగానే ఈ పీఈటీలు కావచ్చు, కోచులు కావచ్చు, వీళ్ళంతా కూడా ద్విగుణీకృతమైన ఉత్సాహంతో, ఇది ఖేలో ఇండియా కావచ్చు, రకరకాల ప్రోగ్రామ్స్. రోజు పేపర్ చూస్తే అంతర్జాతీయ స్థాయిలో మన వాళ్ళు ఏదో ఒక ఈవెంట్ లో అద్భుతాలు సాధిస్తున్నారని కనబడుతుంది. అది చదవడానికి ఒక 5 సంవత్సరాల నుంచి మేము నోచుకున్నాం. మేము చాలా బాధపడేవాళ్ళం, అసలు చదువుతామా, ఎప్పుడైనా చూస్తామా, నోచుకుంటామా అని. ఎందుకంటే మీకు తెలీదు, ఫస్ట్ మేము ఏం పేపర్ చదువుతారు. మామూలుగా పెద్దవాళ్ళు అయితే పేపర్లో ఏ పేజ్ చదువుతారమ్మా? ఈ వయసు వాళ్ళు ఫస్ట్ పేజ్ చదువుతారు పేపర్లో. మీ వయసు వాళ్ళు ఏ పేజ్ చదువుతారు? స్పోర్ట్స్ పేజ్ చదువుతారు, అంతేనా? అవునా కదా? ఇంకా కొంచెం పెద్ద వయసు వాళ్ళు అయితే ఆధ్యాత్మికత ఉంటాయి కదా, అవి చదువుతారు. మేము అప్పుడు చిన్నప్పుడు ఏం చూస్తాం? మా వయసులో మేము కూడా మీలాగానే అవి చూడాలి కదా. అప్పుడు చూసినప్పుడల్లా ఖాళీ, వాళ్ళు ఎవరో సాధించారంటే మేమేం చేయాలి, వాళ్ళు సాధిస్తాయనేది బాధ అనిపించేది. ఇప్పుడు అలా కాదు, పేపర్ చూడాలంటే ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. రోజు అట్లీస్ట్ వారంలో ఒక్కరోజైనా మన వాళ్ళు ఏదో ఒక రంగంలో అద్భుతమైన ప్రతిభ చాటి అద్భుతంగా వెలుగొందుతున్నారు. మీరు కూడా దేవుడి దయ వల్ల, ప్రభుత్వ సహకారాల వల్ల కావచ్చు, దాతృత్వ అధికారుల చలవ కావచ్చు, మన కోచుల చలవ కావచ్చు, సమాజంలో ఉన్న ఇతర అన్ని వర్గాల వాళ్ళు ఇచ్చే స్ఫూర్తి కావచ్చు, వాళ్ళు ఇచ్చే సహాయం కావచ్చు, వీటిని అన్నిటినీ అందిపుచ్చుకొని మీరంతా క్రమశిక్షణతో, జీవితం క్రమశిక్షణ పదంలో ఉండాలి. క్రమశిక్షణ అనేది ఇవాళ ఎవరి కొరకో చూడడానికి కొరకు కాదు, అది ఎవరి కొరకు? అది మన కొరకే. క్రమశిక్షణ ఉంటే బాగుపడేది ఎవరు? లేకపోతే నష్టపోయేది ఎవరు? అవునా? నష్టపోయేది మనమే. మన జీవితానికి కర్త, కర్మ, క్రియ మనమే ఉంటాం. క్రీడలే కాకుండా క్రీడలతో పాటుగా చదువు కూడా అంతే సమయాన్ని కేటాయించండి. క్రీడలు, చదువు, లలిత కళలు అన్ని ఒకదానికొకటి